సంవత్సరం బ్యాలెన్స్ యాక్సిడెంట్ అయ్యి మరలా మరి ఒక 20 రోజుల పాటు బెడ్ రీడ్ మంచం మీదే ఉన్నాను. కాలు ప్రమాదం జరిగి ఆ అటువంటి పరిస్థితిలో ఒక నైరాశ్యం వచ్చింది సార్. ఏంటయ్యా అంటే ప్రిలిమ్స్ టైంలో ఆనాడు పడి చేయి దెబ్బ తగిలింది. ఇదేందో నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమో, ఈ సమయం నేను వెచ్చించలేకపోతున్నాను అని ఇంకా మంచం మీద కూర్చొని ఎక్కువసేపు కూర్చొని చదవలేము. పరీక్ష ఏమో దగ్గరకు వచ్చేస్తుంది. ఫిబ్రవరి 23, జనవరి 20 వరకు నేను బెడ్ రీడ్ సార్. అటువంటి పరిస్థితుల్లో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను సార్. ఇటు ఆర్థిక కష్టాలతో పాటు ఆరోగ్యపరంగా ఈ శారీరకంగా ఇబ్బందులు అనేటువంటివి చాలా కృంగివేసినాయి. అటువంటి సందర్భంలో మిత్రులు కానివ్వండి, మా శ్రీమతి కానివ్వండి, మా పిన్ని బాబాయిలు, మేనమామలు, మా అమ్మ, వీళ్ళందరూ ఏమి కాదు, నువ్వు కష్టపడు, చిన్నగా వీలైనంత వరకు చదివే ప్రయత్నం చేయి అన్నటువంటి మోటివేషన్ ఇవ్వడంతో నేను ఫిబ్రవరి 23 అప్పుడు కూడా సార్ ఎలా ఉందంటే ఆ రోజు పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఫిబ్రవరి 23కి ఒక 10 రోజుల ముందు, 2 వారాల ముందు ఎగ్జామ్ జరిగిద్దా జరగదా అన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి వచ్చింది సార్. అటువంటి టైంలో కూడా మేము కూడా కొంత డైవర్ట్ అయ్యాం సార్. ఒక 2 వారాల ముందు ఆ డైవర్ట్ అయినప్పుడు మేడం గారు లాంటి మెంటార్స్, ఇంకా ఇతర మెంటార్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు అంటే, ఎగ్జామ్ జరుగుతుంది అన్న కోణంలోనే మీరందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు మాత్రం మీ లక్ష్యం చేరుకోవాలంటే మాత్రం ఈ అవకాశాన్ని చేదార్చుకోవద్దని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇవ్వటం, వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూడడం ద్వారా, మా ఇంట్లో వాళ్ళు కూడా వెన్ను తట్టి ప్రోత్సహించడం ద్వారా నేను నా గమ్యం వైపుకు మరల మేల్కొని పయనించాను సార్. ఎట్టకేలకు ఈరోజు నా కృషి, నా కష్టాలు ఫలించి నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, మిత్రులు, తోటి ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు కూడా సార్ ఈరోజు నేను సాధించిన విజయం అది ప్రతి ఒక్కరి విజయం వాళ్ళందరూ భావిస్తూ ఉంటే నా యొక్క ఆనందానికి అవధులు లేవు సార్.